ఇంకా రెండవది క్రోధం హిత్వా నశోచనీ. ఇంకా రెండవ శత్రువు క్రోధము. The second enemy is anger. ఈ క్రోధము మానవుని యందు ఉండినంత వరకు కూడాను అతనికి దుఃఖము తప్పినది కాదు. So long there is anger in him, he cannot be free from misery. ఇది ఒక భయంకరమైనటువంటి అగ్నిజ్వాలలతో కూడి ఉంటుంది. It is a terrific fire in him. కనుకనే దీనిని క్రోధాగ్ని అని కూడాను ఒక పేరు. Therefore it is called fire of anger. ఈ అగ్ని ఉండినంత వరకు కూడాను ఇతనికి శాంతి అనేటువంటి యొక్క ఆనందము తనకు లభించదు. So long there is this fire of anger, he cannot enjoy bliss. కనుకనే మానవుడు దుఃఖము నుండి నిర్మూలన కావాలనన్నా విముక్తి కావాలనన్నా మొట్టమొదట మానవుని యందు ఉన్నటువంటి క్రోధాన్ని దూరం చేసుకోవాలి. In order to attain liberation, he should be free from misery. ఈ క్రోధమే మానవుని అనేక విధములుగా కూడాను తాను హీనుని గావించుతున్నది. It's only this anger that will ruin him. మానవత్వాన్ని నిర్మూలము చేయుచున్నది. It kills the human quality. క్రోధము కలిగిన వానికి ఏ పనియు ఫలింపకుండు. The one with anger will now be successful in any of the tasks. ఎగ్గును గలుగును. He will have problems. తన కలిమి భంగపుచ్చును. He loses his wealth. తనకును గల గౌరవము దగ్ధము చేయును. It will put on fire all his తన esteem. వారలకు ఎడచేయును. He will be away from his near and dear. జనులకు కోపము వలన సర్వము చెడుగును. Therefore he fails in all of his attempts out of anger. కనుక మానవత్వంలో ఈనాడు సర్వత్రాన్ని కోల్పోవుటకు ఈ అహంకారము క్రోధములే మహాశత్రువులుగానే ఉంటున్నాయి. For this total loss, it's only the ego and the anger that are responsible.